రామ్ చరణ్ పెద్ది సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ అయితే జరుగుతుంది. 2026 మార్చి 26కి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అదే రోజు నాని ది ప్యారడైజ్ మూవీ కూడా రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. మరి అప్పటి వరకు ఈ రెండు సినిమాల్లో ఏది రిలీజ్ అవుతుందో ఏది పోస్ట్ పోన్ అవుతుందో తెలియదు. అనుకోకుండా ఈ డేట్ లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లో ఈ సినిమాకు అంత హైప్ లేకపోయినా ఇది రీమేక్ కాదని చెప్పడం అండ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ లో పవన్ కళ్యాణ్ డాన్స్ ఆదరగొట్టడంతో ఒక్కసారిగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై హైప్ అయితే పెరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ మూవీ కోసము చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అండ్ రీసెంట్ టాలీవుడ్ సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మార్చి 26కి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రామ్ చరణ్ పెద్ది మూవీ అండ్ నాని ది ప్యారడైజ్ మూవీ అయితే ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26కి వస్తుందని, ఆ రెండు సినిమాలు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతాయని టాకు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే అడగకపోయినా ఖచ్చితంగా వేరే సినిమాలు తప్పుకుంటాయి. చరణ్ తన బాబాయ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా తప్పుకుంటాడు. దీంతో పెద్ది అండ్ ది ప్యారడైజ్ మూవీలు ఖచ్చితంగా సమ్మర్ లో ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ అవుతాయని వచ్చిన న్యూస్. మొన్నే ఓజీతో భారీ సక్సెస్ కొట్టి ఆ హ్యాపీనెస్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెడీ అవుతున్నారు.